మన బైబిల్ని చదివి మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకుంటే ఇతరులను చూసి మనం ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటే అతను పడిపోతే మనం కూడా పడతామా లేదా? పడతాం. అందుకే మన బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తులు మా ప్రవర్తనను మనమే సరి చేసుకోవాలి. ఏం స్తోత్రం. అందుకే ప్రవర్తన విషయంలో ఎక్కడ కూడా మనం ఏం కాకూడదు, లెస్ కాకూడదు, ఎక్కడ తగ్గకూడదు. ఎక్కడికి వెళ్ళినా మన మాటలు, మన చూపు, మన ప్రవర్తన, మన తీరు ఒకటే ఉండాలి. ఇంట్లో ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. ఇంట్లో ఒకటి బయట ఒకటి అయితే మనుషులు అంతా కూడా మన ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు చెప్పండి? అంటే వేషధారణ జీవితం అంటే వేషధారి అని అంటారు. వేషధారి ఇంకో మాట మనం ఒకసారి మాట్లాడే ఉసర వెళ్ళి వంటి వాడు అని అంటారు. అంటున్నాడు అప్పుడు ఏమంటాడంటే మరి అమ్మాయిని ప్రేమించే ఏమైంది